క్రమ సంఖ్య 1 ప్రకటన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. సరైన టైంలో బీజేపీలోకి రేవంత్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కేటీ రామారావు అన్న పెద్ద బాంబు పేల్చిండు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మీద బాంబులు పేల్చడేమో కానీ వీళ్ళైతే వాళ్ళ మీద బాంబులు పేలుతున్నట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య లోపాయకారి ఒప్పందం అమృత్ టెండర్ల నుంచి మొదలు సివిల్ సప్లై స్కామ్ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో మత్తుగా మాట్లాడేటట్టు చూద్దాం. మరి రామన్నది కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. ఇదేది 3వ పేజీలు ఉంది. ఏమంటుండు రామన్న? వేర్ ఈజ్ హి? ఏందో ముచ్చడుద్దాం. సీఎం సరైన సమయంలో బీజేపీలోకి చేరతారని హామీ ఇచ్చి లోపాయకారి ఒప్పందం చేసుకోవడం వల్లే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సహా మొత్తం బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని కాపాడుతూ రక్షణ కవచంగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సో ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తాను చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అరాచకాలపై వెంటనే స్పందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూ బీజేపీ కాపు కాస్తుందని ఆరోపించారు. దాదాపు 15 నెలల కాలంలో సీఎం అనేక స్కాములకు పాల్పడుతున్నా కేంద్రం కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. అసలు సీఎంను బీజేపీ ఎందుకు కాపాడుతున్నదో $1 మిలియన్ ప్రశ్నగా మారిందని తెలిపారు. నిజంగానే పెద్ద $1 మిలియన్ అయితే గీ ముచ్చట్లయితే బీజేపీలోకి సరైన టైంలో రేవంత్ అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న ఏం కాదు. వాస్తవానికి జరుగుతున్న చర్చ ఏంటంటే నిజంగా మీరు ప్రభుత్వాన్ని ఊళ్ళగొట్టే పరిస్థితి శక్తి ఉంటే, లేకపోతే విత్ ఇన్ ద పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే మిగతా నాయకులు ఎవరైనా రేవంత్ రెడ్డి గద్దె దించాలనే దురాశతో లేకపోతే ఏమైనా ఆశతో ఉంటే కనుక అట్లాంటి పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి పోవడంలో కూడా తప్పేం ఉండదు. దబ్బన పోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా అధ్వాన పరిస్థితులకు పోతుంది. సో రేవంత్ రెడ్డిని ఒక్కసారి గిట్లా కనబడకుండా గిట్లా చేయి మూస్తే మిగతా అంతా డమ్మే. సో కాంగ్రెస్ వన్ మ్యాన్ షో చేస్తూ ఏదో కుంటుకుంటానో మెట్టుకుంటానో నెట్టుకుంటానో ముందుకు లాగుతుంది కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే పదమే ఇలా రాష్ట్రంలో అధికారం రావడానికి కారణమైంది. దీన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఎట్లా కనబడుతుంది. ఒకవేళ వీళ్ళందరూ ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఉన్న మంత్రి పదవులు కూడా ఊడిపోతాయి, అంటే అవిట్లకు కూడా ఆడకుండా అవుతారు అన్నట్టు. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కద్దెదిస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే వాళ్ళ అధిష్టానం రాహుల్ గాంధీ కాడికేసి, సోనియా గాంధీ కాడికేసి ఉన్న వాళ్ళంతా దిగొచ్చి రేవంత్ని దొరకబట్టి మరి సీఎంని అట్లే కంటిన్యూ చేసుకునే అవకాశం అయితే లేకపోలేదు, బుజ్జగింపులు చేసే పరిస్థితి లేకపోలేదు. సో సరైన టైంలో బీజేపీలోకి పోతాడనేది మాత్రం అవాస్తవమే. సో అప్పుడు విచారణ, ఇప్పుడు సైలెన్స్ అట. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపై ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి విచారణల పేరుతో వేధింపులకు పాల్పడిన బీజేపీ కాంగ్రెస్ హయాంలో సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలినా, ఎస్ఎల్బీ సొరంగంలో పెను ప్రమాదాలు జరిగినా కనీసం స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎన్డీఎస్ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్పందించిన విధంగానే ఇప్పుడు కారణాలు కనుక్కొని ప్రజలకు వివరిస్తారా, లేదంటే ఎప్పటిలాగే సీఎంను కాపాడేందుకు ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తున్నట్టు చెప్పుకొని తిరుగుతుంటే ఆశ్చర్యంగా ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 1337 కోట్ల కేంద్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ నిధులను రేవంత్ రెడ్డి తన సొంత బావమరిదికి అప్పనంగా కట్టబెట్టి అమృత్ పథకంలో చేసిన స్కామ్ తాలూకు పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా అందజేశామని సివిల్ సప్లై స్కామ్లోనూ కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్లకు పాల్పడుతున్నామని ఇప్పటిదాకా స్పందించడం లేదని ఆరోపించారు. గిన్ని స్కామ్లు చేస్తే, గిన్ని ఫైళ్లు చెప్తే చట్టం ఎవరికి చుట్టం కాదు. కోర్టుకు ఏ విషయం మీదైనా కోర్టుకు పోయే అవకాశం ఉంది. నీ మీద మొత్తం కోర్టుకు పోయింది కదా కాంగ్రెస్ సర్కారు. బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరిదంటారు? ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో తిరుగుతున్నావు, అన్ని కోర్టులు నీ మీద మొత్తం కేసులు కోర్టులు నడుతున్నాయి కదా. నువ్వు రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ బావమరిది గిన్ని అప్పచెప్పిండి అన్నప్పుడు 1137 కోట్ల పైసల్ని అప్పనంగా అప్పచెప్పిండి అన్నప్పుడు కోర్టుకు వెళ్ళండి. మా ప్రజానికం, రాష్ట్ర ప్రజానికాన్ని గురించి సంతోషపడతారు. నిజంగానే అవన్నీ బయటకు వస్తే అరే ప్రభుత్వ ఖజానా పక్క పోతలే అని చెప్పేసి మాకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. మన కేటీ రామారావు అన్న ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషిస్తుంది, మంచిగా కొట్లాడుతుంది, మాకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. పేపర్ ప్రకటనలకు పరిమితం కాకుండా ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ కూడా గది తిట్టిన. పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకండి, ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోరి, కథనాలే తప్పితే కదలికలు లేవని చెప్పేసి నేను అదే అంటున్నా. ఇక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ సంస్థల నుంచి చదరపు అడుగుకు 150 చొప్పున ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట పన్నును వసూలు చేస్తుందని చెప్పిన మోడీ
ఆ అంశంపై మరోసారి ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి భారీగా నగదుతో పాటు ఆస్తులు గుర్తించినట్లుగా వార్తలు వచ్చి 5 నెలలు దాటినా ఇప్పటిదాకా కనీసం ప్రకటన కూడా చేయలేదని చెప్పిండు. సో చాలా అంశాలు మాట్లాడి ఇక్కడ టైటిల్ ఒకటి సరైన టైంలో బీజేపీలోకి రేవంత్ పోతారని ఒక టైటిల్ తప్పితే మిగతా విషయాలన్నీ ఇవాళ బాబుమరిది తీసేసిందని, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, దేశంలోనేమో రాహుల్ గాంధీ బీజేపీని విమర్శించుకుని తిరిగితే రాష్ట్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశం. కేటీ రామారావున చెప్పదలుచుకుంది కూడా గదే. సో అంతకు మించి ఏం లేదు.